హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహాహో రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు ఆహాహో రెసిపీస్లో హై ప్రోటీన్ లో క్యాలరీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను ఫైబర్ పుష్కలంగా ఉండే పొట్టు పెసరపప్పు ఎర్రగోధుమ రవ్వ కాంబినేషన్లో హెల్దీ అండ్ టేస్టీ పొంగల్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. డైటింగ్లో ఉండేవాళ్లే కాదు, షుగర్ పేషెంట్స్ కూడా ఈ పొంగల్ని హాయిగా కడుపు నిండా తినేయచ్చు. 10 నిమిషాల్లో చేసుకునే ఈ పొంగల్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ కప్ అంటే 125 గ్రాముల పొట్టు పెసరపప్పును తీసుకోండి. పొట్టు పెసరపప్పుకు బదులుగా మీరు మామూలు పెసరపప్పునైనా వాడుకోవచ్చు. అరకప్పు పొట్టు పెసరపప్పుకి అరకప్పు ఎర్రగోధుమ రవ్వ తీసుకుంటే పొంగల్ కమ్మగా ఉండి చాలా బాగుంటుంది. ఇలా ఈ పెసరపప్పును ఒక్కసారి కడుక్కొని అరగంట సేపు నీళ్లలో నానబెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులో 10 నుంచి 15 జీడిపప్పులు వేసి వేయించుకోండి. జీడిపప్పు, నెయ్యి, నూనె మీ ఆప్షనల్, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. వీటిని మీడియం మంట మీద ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాలని ఇలా క్రష్ చేసి వేసుకోండి. పోపు ఇలా బాగా వేగాక 1 ఎండుమిర్చిని వేసి వేయించుకోండి. ఇందులో సన్నగా కట్ చేసిన 1 అంగుళం అల్లం ముక్క, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోండి. అరకప్పు పొట్టు పెసరపప్పు, అరకప్పు ఎర్రగోధుమ రవ్వ కలిపి కప్పుతో కప్పుడు అయింది కాబట్టి 2.5 కప్పులు నీళ్ళను పోసుకోండి. అంటే 1 కప్పుకి 2.5 రెట్లు నీళ్ళను పోసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పులోంచి నీళ్ళన్నీ తీసేసి ఇందులో వేసుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోండి. నేను కొంచెం మెత్తగా రావడానికి 1 కప్పుకి 2.5 కప్పుల నీళ్ళని తీసుకున్నాను. మీకు పొంగల్ పొడి పొడిగా ఇష్టమైతే 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళ చొప్పున తీసుకోండి, పొడి పొడిగా వస్తుంది. ఇలా నీళ్లు మరుగుతున్న స్టేజ్లో గోధుమ రవ్వ వేసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఈ పొంగల్ని ఇలా కుక్కర్లో కాకుండా దళసరిగా ఉన్న కడాయిలో అయినా చేసుకోవచ్చు. 3 విజిల్స్ వచ్చాక ఎలా ఉడికిందో చూద్దాం. సరే, పొంగల్ ఇలా బాగా మెత్తగా ఉడికి తినడానికి రెడీ అయ్యింది. దీని కాంబినేషన్ కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. 1 మిక్సీ జార్లో 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, 2-3 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత 1/2 కప్పు వేయించిన శనగపప్పును వేసుకుని 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరికొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. పచ్చడి గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పొంగల్తో పాటు తినడానికి చాలా బాగుంటుంది. ఇందులో తాళింపు పెట్టుకుందాం. 1 కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోండి. ఈ పచ్చడి కమ్మగా పొంగల్తో పాటు తినడానికి చాలా బాగుంటుంది. ఇలా పోపంతా బాగా వేగాక 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకున్న పోపు పచ్చడితో కలుపుకుంటే కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయ్యింది. సరే, ఈ పచ్చడిని కూడా 2 నిమిషాల్లో ఈజీగా చేసేసుకున్నాం. ఇప్పుడు వేడివేడి పొంగల్ని సర్వ్ చేసుకుందాం. ఇష్టమైతే పైన ఇలా కొద్దిగా నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగానే వేయించుకున్న జీడిపప్పు, కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈసారి పొంగల్ని బియ్యంతో కాకుండా ఇలా హెల్దీగా గోధుమ రవ్వతో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహాహో రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.